టపటప అని వర్షం చినుకులు పడుతున్నాయి చూడండి. చాలా స్లోగా వర్షం స్టార్ట్ అయింది. తర్వాత మనము ఈ చల్లటి వాతావరణం, ప్రకృతి అంతా కూడా చాలా చల్లగా పచ్చగా చాలా అందంగా ఉన్నది. తర్వాత మనము మంచిగా మనం కారం పెట్టుకొని తిందాం రండి వంటింట్లోకి. ఈరోజు వర్షం వస్తూ ఉంది. మనం ఇట్లాంటి వర్షం టైంలో వేరుశనగ పప్పులు వేయించుకొని దీనికి బాగా కారం పెట్టుకుని తింటే బాగుంటుంది. అది కారం ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి. వేరుశనగ పప్పు వేయించేటప్పుడు బాగా ఇట్లా అంటే పొట్టు ఊడిపోవాలన్నమాట. అప్పటి వరకు వేయించుకోవాలి, ఇంకా ఆగలేదు. ఇంత బాగా ఊడాలి, కొంచెం ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలి. తెల్లగా ఉండకూడదు, పప్పు బాగుండదు టేస్ట్. కొంచెం రెడ్, కొంచెం ఫస్ట్ హైలో పెట్టి సెకండ్ కొంచెం ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకుంటే నిదానంగా బాగా ఏగుతాయి అన్నమాట. పప్పులు టేస్టీగా ఉంటాయి ఇట్లా. ఇంకా కొంతమంది ఇసుకలో వేయించుతారనమాట, ఇంకా బాగా టేస్ట్గా ఉంటుందని. మాకు వేరుశనగ చేను ఉండేది. ఇప్పుడు తొట్లో అయినా వేసుకుందామనే అంత ఆశగా ఉంది నాకు. ఈ గింజలు చూస్తుంటే అంత బాగున్నాయి విత్తనాలు, సూపర్గా ఉన్నాయి విత్తనాలు. ఇలాంటి విత్తనాలు వేస్తే మంచిగా పంట పండుతుంది అనమాట. అందుకోసం చూస్తున్నా, బాగున్నాయి. తొట్లోనైనా వేసుకుందామా అని అనిపిస్తుంది, చిన్న చిన్న హుండీలలోనైనా వేసుకుందాం అనిపిస్తుంది. ఇప్పుడు సరిపోర వేగింది, కారం పెట్టేది చూపిస్తాను. శ్రీరామ సీతా మహాలక్ష్మి. చూడండి, మిరప్పొడి వేరుశనగ పప్పుకి ఉప్పు కారం పెడుతున్నాను అనమాట. ఇది నేను చిన్న వయసు నుంచి పెడుతున్నాను. నేను 5వ 6వ క్లాసు నుంచి చదువుకునేటప్పటి నుంచి వేరుశనగ పప్పుకు ఉప్పు కారం పెడతానంట. మాకు తోట ఉంది, చేను ఉండిచ్చేవాళ్ళము, మళ్ళీ 400 బస్తాలు పండించేవాళ్ళము. అందుకోసం అనుభవంతో చెప్తున్నాను. వేరుశనగ పప్పు ఇలా కారం పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పెట్టుకొని తిని చూడండి. వర్షం వచ్చేటప్పుడు ఇంకా చాలా మజాగా ఉంటుంది. చూడండి, ఉప్పు మిరప్పొడి వేసాను. ఇప్పుడు పసుపు, తర్వాత బియ్యపిండి కొంచెం, దీన్ని మెత్తగా నూరి ఈ తెల్లపాయలు వేసేసేది అనమాట. బాగా నీళ్ళు వేసి నూరుకోవాలి. చూడండి, మా రోజుల్లో అయితే బియ్యం కూడా వేసి నూరుకునేవాళ్ళం అనమాట. అప్పుడు బాగా పెద్ద రోకలి అలా ఉన్నాయి కదా, బాగా వేసి నూరుకునేవాళ్ళం. ఇలా నూరి దీంట్లో తెల్లగడ్డలు వేసేసేది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం మనము ఉప్పు సరిపోయిందని చూసుకుంటే బాగుంటుంది అనమాట. ఉప్పు తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. సరిపోయింది, సూపర్గా ఉందండి. చిన్ననాటి గుర్తు వస్తుందండి నాకు. చూడండి, ఇప్పుడు కారం రెడీ అయింది. వేరుశనగ పప్పు పెట్టేదానికి కారం రెడీ అయిపోయింది. చూడండి, ఇలా ఉండాలి కొంచెం జారుగా, అప్పుడే బాగా అంటుతుంది అనమాట పప్పులకి. వేరుశనగ పప్పు వేడిగా ఉంది. ఆ బాండట్లోనే ఇట్లా కలిపితే కొంచెం వేడిగా ఉంటుంది, తొందరగా ఆరిపోతుంది అనమాట. బాగా వేడి మీదే కలిపేసేయాలి పప్పు. వేడి మీద కలుపుకోవాలి, బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం స్వీట్స్ కొనుక్కునే దగ్గర కొనుక్కుంటున్నాం. వాళ్ళు నూనెలో వేయించి ఆ విధంగా ఉప్పు కారం పెడతారు. అలా చేయడం, నూనెలో వేయించితే ఎక్కువ నూనె హెల్త్కి మంచిది కాదు. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇప్పుడు రెసిపీ కాదండి, అమ్మమ్మ కాలం నాటి రెసిపీ. చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. కొంతసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టేస్తే తడంతా పీల్చుకునేస్తుంది అనమాట. ఇంకా ఎండ వస్తుంటే ఎండలో కూడా పెడతామన్నమాట. ఇదిగోండి చూడండి, మనం నూనెలో వేయించి వేరుశనగ పప్పులు అమ్ముతుంటారు, అది కాదు, ఇది ఇలా ఉంటుంది. చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. కాసేపటి కారిపోతుంది.
ఎండ ఉంటే ఎండలో పెట్టచ్చు. ఇప్పుడు మనం వర్షం కోసం వర్షంలో చేసుకుంటున్నాం కదా, టేస్టీగా తినాలని కాసేపు ఉంటే ఈ వేడి మీద బాగా ఆరిపోతుంది. పీల్చుకొని ఆరిపోవాలి, గలగల బాగా డ్రై అయిపోవాలి. ఎన్ని రోజులు ఉన్నా కూడా చెడిపోదండి డ్రై చేసుకుంటే. భలే చాలా టేస్టీగా ఉందండి, చాలా రుచిగా. ఈ విధంగా చేసుకొని తిని సంతోషపడండి. పల్లీలే చూడండి, ఎంతో రుచికరమైన పల్లీలు తయారు చేశాను. తిని సంతోషంగా ఉండండి. పల్లీలు పల్లీలమ్మ పల్లీలు